ప్రజల సొమ్మును గంగపాలు చేయకూడదు ప్రభుత్వాలు. ప్రజల సొమ్మును గంగపాలు చేస్తున్న ప్రభుత్వాలు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలోని తప్పులని చంద్రబాబు నాయుడు కూడా పోలవరం ప్రాజెక్టులో చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. తెలంగాణలో నాణ్యత ప్రమాణాలు తొంగలో తొక్కి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో భాగంగా అనేక బ్యారేజీ నిర్మాణాలను 3 ఏళ్లు పూర్తి చేసి కేసీఆర్ ప్రారంభించారు. ఇదే అడుగుజాడలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నడుస్తూ 2027 నాటికి పోలవరం ప్రారంభిస్తారని డెడ్ లైన్ కూడా ప్రకటించడం ఆందోళనకరమని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే 2024లో తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీళ్ళు లేదనే సాకుతోటి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకి ఈ ప్రాజెక్టును మార్చారు. అన్నారము, సుందిళ్ళ బ్యారేజీలను నిర్మించారు. బడ్జెట్ను 1,00,000 కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి 2019లో ప్రారంభించారు. 4 ఏళ్లలోపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్ 21వ తేదీన 7వ బ్లాకులోని కొన్ని స్తంభాలన్నమాట 5 అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. 7వ బ్లాకులోని మొత్తం 11 పియర్లను కూల్చి నిర్మించడం తప్ప, అంటే 7వ బ్లాకులోని మొత్తం 11 స్తంభాలను కూల్చి నిర్మించడం తప్ప మరో గతి లేదని జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ NGSA పేర్కొంది. మళ్ళీ నిర్మించిన మరో బ్లాకులోని పియర్లు కుంగిపోవని గ్యారంటీ లేదు అని చెప్తున్నారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలో పునాదుల అడుగును కూడా లీకేజీలు, సీపేజీలు బయటపడ్డాయి. అదే డ్యామ్ సేఫ్టీ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం కుంగిన మేడిగడ్డను పరిశీలించింది కూడా. నీటిని నిలువ ఉంచితే ప్రమాదమని అత్యవసరంగా అన్ని బ్యారేజీలను పూర్తి నీటిని ఖాళీ చేయించాలని నాటి సీఎం కేసీఆర్ కూడా చెప్పి ఖాళీ చేయించింది. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ మధ్యంతర నివేదిక సంవత్సరం క్రితమే వచ్చింది. ఇటీవల వచ్చిన పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం 3 బ్యారేజీ నిర్మాణంలో గత తెలంగాణ ప్రభుత్వం చేసిన అత్యంత ఘోరమైన తప్పులను నిగ్గు తేల్చింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ ప్రమాణాల ప్రకారము పునాదులు సంబంధించి ఏ రకమైన భూగర్భ పరీక్షలు చేయకుండానే నిర్మాణం చేపట్టారని, బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీ నిర్మాణం జరిగిందని, బ్యారేజీలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్ళాలి, ఎక్కువైన నీరు నదిలోకి వెళ్ళాలి, కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారేజీలో ప్రాజెక్టుల మాదిరిగా భారీ ఎత్తున నీటి నిల్వ చేసింది. ప్రభుత్వం ఇలా చేయడం ప్రమాదకరం. భారీ నీటి నిల్వ ఒత్తిడి తాకిడికి పునాదులు దెబ్బతిన్నాయి. పునాదుల కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి లీకేజీ నిరంతరం సాగుతున్నాయి. ఆగ మేఘాల మీద దోపిడీ లక్ష్యంగా సాగిన ఈ తప్పుడు డిజైన్ వల్ల ఇసుక కొట్టుకుపోవడం నిరంతరంగా సాగుతుందని మేధావులు చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే చెప్తున్నారు. ఫిల్వే నెట్ట నివున 3 ఫీట్ల వెడల్పుతో చీలిపోయి 2 చెక్కలైంది. భూమిలో 5 అడుగుల లోపల కుంగిపోయింది. ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా పనికిరావని నేషనల్ డ్యామ్ సేఫ్టీ బ్యాంక్ అథారిటీ చెప్పిందనమాట. ఇప్పుడు ఉన్నాయి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా పనికిరావని కూడా చెప్పింది. నీటి ఒత్తిడి ఎక్కువైనందువల్ల సీకెన్ ఫెల్స్ కూలిపోయాయని, బ్యారేజ్ ఎగువ దిగువ పగలు భారీ రంధ్రాలు ఏర్పడ్డాయని తేల్చింది. 3 బ్యారేజీలు విస్తృత నష్టం జరిగిందని కూడా చెప్పింది. ఈ నష్టం ఎక్కడితో ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఒక బ్లాక్ కూల్చి పునర్నిర్మాణం చేస్తే మరొకటి మళ్ళీ కుంగి కూల్చవలసిన ప్రమాదం అంచులోకి వెళ్ళవచ్చని కూడా చెప్పింది. అంటే 3 బ్యారేజీ నిర్మాణం ఖర్చు చేసి 30,000 కోట్లు గంగలో పూసినట్లని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని జియో ఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు చేసి ఆధునిక హైడ్రాలిక్ నమూనాలు, అంటే నీటి ప్రవాహాల ఒత్తిడి సంబంధించిన నమూనాలను ఉపయోగించి ఈ పునర్నిర్మాణ డిజైన్ చేయాలని జాతీయ బ్యాంక్ సేఫ్టీ చెప్పింది. కానీ ఈ పరీక్షలన్నీ చేస్తే ఎంతకన్నా ప్రమాదకర తప్పులని బయటపడతాయి. 3 బ్యారేజీలు ఎంత ప్రమాదకర పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ అసంబద్ధమైనది. మేడిగడ్డ మూసిన అధ్యాయము. పునరుద్ధరణ తెలంగాణకు మళ్ళీ అప్పుల విషయంలో ఇచ్చడమే. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే దీనికి నిజమైన ఏకైక ప్రత్యామ్నాయని అనుకుంటే దాన్ని వెంటనే చెప్పటాలని అంటున్నారు అన్నమాట.
ఇక ఏపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాళేశ్వరం మేడిగడ్డలో జరిగిన తప్పిదాన్ని పునరుక్తం చేయబోతున్నానని అంటున్నారు అక్కడ నిపుణులు. పోలవరం పునాది అడుగున 460 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. మేడిగడ్డలోని విపత్తు పోలవరం జరగదని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇవ్వగలరా? పోలవరం ప్రాజెక్టు 2020 కల్లా ప్రారంభమవుతుందని ప్రకటించడం ద్వారా ఇంజనీర్లను బాబు కూడా డమ్మీలు చేసినట్లే. కాళేశ్వరం బ్యారేజీలపై తుది నివేదిక ఇచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోలవరంపై లోతైన రక్షణ నివేదికను కూడా ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ కూలిన క్రమంలో ప్రఖ్యాత ఇంజనీర్లు, భూగర్భ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నిశ్చితంగా పరిశీలించి ఆ నివేదిక కూడా వెల్లడించాలని కొంతమంది చెప్తున్నారు. అందుకని ప్రజల సొమ్ము నీళ్ళపాలు కాకూడదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఆ పోలవరంలో కూడా సేఫ్టీ పట్టించాలని చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.